హాయ్ ఫ్రెండ్స్. నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే 10థ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పాలిటెక్నికా? లేకపోతే ఇంటరా? ఇప్పుడు ఇంటర్ 2 ఇయర్స్, పాలిటెక్నిక్ 3 ఇయర్స్. తర్వాత బీటెక్ చేయాలనుకుంటేనే ఈ వీడియో చూడాలి. కాకపోతే అవసరం లేదు. బీటెక్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్ ఇంటర్ నుండి ఎళ్తే బీటెక్ బావుంటదా? డిప్లొమా నుండి ఎళ్తే బీటెక్ బావుంటదా? అన్న దాని గురించి ఒక వీడియో మాట. మధ్యలో వచ్చినందుకు సారీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. మీలాంటి 10థ్ క్లాస్ మెంబర్స్‌కి. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఎలాంటి గైడెన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు థాంక్ యూ. బీటెక్ చేయాలంటే ఫస్ట్ ఇంటర్ గాని, డిప్లొమా గాని చేయాలి. పాలిటెక్నిక్. డిప్లొమా అంటే పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ గాని, ఇంటర్ గాని చేయాలి. ఇంటర్ 2 ఇయర్స్, పాలిటెక్నిక్ 3 ఇయర్స్. ఇప్పుడు ఇంటర్ నుండి వెళ్ళామనుకోండి. ఇంటర్ 2 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి చదవాలి. అదే ఇప్పుడు మీరు డిప్లొమా నుండి వెళ్ళాలనుకోండి. డిప్లొమా 3 ఇయర్స్, బీటెక్ 3 ఇయర్స్. అంటే సెకండ్ ఇయర్‌కి డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోతారు. లాటరల్ ఎంట్రీ ద్వారా. ఇప్పుడు డిప్లొమా నుండి బీటెక్‌కి వెళ్ళాలనుకుంటే మధ్యలో ఎంసెట్ రాయాలి. డిప్లొమాలో మార్క్స్ వచ్చిన తర్వాత ఎంసెట్ రాయాలి. అదే ఇంటర్ నుండి బీటెక్‌కి వెళ్ళాలనుకుంటే ఎంసెట్ రాయాలి. డిప్లొమా నుండి వెళ్ళాలనుకుంటే ఈసెట్ రాయాలి. అందుకని మీరేం చేయాలంటే ఇప్పుడు ఇంటర్ చదవాలా? డిప్లొమా చదవాలా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఇంటర్ నుండి వెళ్తే మీకు ఎలాగుంటుందంటే అచ్చం స్కూల్ లైఫ్ లాగా ఉంటది ఇంటర్. ఎందుకంటే ఇంటర్‌లోని ఫీజ్ కట్టి జాయిన్ అవుతాం. అలాగే డిప్లొమాలోని ఫీజ్ కట్టి జాయిన్ అయ్యే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఫీజ్ కట్టవసరం లేదు. ఫ్రీ సీట్ ద్వారా వస్తాయి. పాల్ సీట్ రాస్తే. అదే మీరిప్పుడు ఇంటర్‌లో జాయిన్ అయినప్పుడు ఏటవుతుందంటే 10థ్ క్లాస్ వరకు మనం ఎలా చదువుతాము అంటే టీచర్స్ చెప్తుంటే వాళ్ళ గైడెన్స్ ద్వారా చదువుతాం గదా! అలా చదివినప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అలాగా పుష్ చేస్తుంటరు. మనం చదువుతూ ఉంటాం. అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కూడా వాళ్ళ గైడెన్స్‌లోనే ఉంటాం. వాళ్ళు చెప్పిందే అలా చదువుతూ, చదువుతూ మంచి మార్క్స్ వస్తాయి. 10థ్. 10థ్ తర్వాత ఇంటర్ కూడా సేమ్ అదే మోడల్‌లో జరుగుతదనమాట. ఎందుకంటే అప్పుడు గైడెన్స్ ఉంటుంది. ఎంసెట్ చదవాలనేసి దానికి కూడా గైడెన్స్ ఇస్తారు. ఇవన్నిట్లికి గైడెన్స్‌తోని ఆహ్, ఇంటర్ మార్క్స్ కూడా బాగొస్తాయి. అదే ఇప్పుడు డిప్లొమా అనుకోండి మీకు అలాగుండదు. వాళ్ళు చెప్తారు. మనం చదువుకోవాలి. సెల్ఫ్ స్టడీయింగ్ ఉండాలనమాట. వాళ్ళు చెప్పినప్పుడు చదువుకోకపోతే మనకి మంచి మార్క్స్ రావు. అది మనకెప్పుడు ఒక ఇయర్ 1 సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఎండింగ్‌లో తెలుస్తదనమాట. అప్పుడు తెలిసినప్పుడు ఏటవుతుందంటే, మనకు మనమే సెల్ఫ్ స్టడీ చేయాలన్న ఐడియా మనకొస్తది. అప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుండి డిప్లొమా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుండి మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్న ఆలోచన మన మైండ్‌లో వస్తది. అదే ఇప్పుడు ఇంటర్ నుండి వెళ్లారనుకోండి ఇంటర్ మనకి వాళ్ళు చెప్తారు. వాళ్ళ గైడెన్స్‌తో చదివేస్తాం. అదే బీటెక్ ఇప్పుడు జాయిన్ అయ్యాక వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పలేనప్పుడు ఏటవుతుందంటే మంచి మార్క్స్ రావు. అప్పుడు మంచి మార్క్స్ రాక మనం ఎటు చేయాలో మనకు అర్థం కాదు. అదే డిప్లొమాలో నుండి వెళ్తే ఇక్కడే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్‌లో అనుభవం వస్తుంది కాబట్టి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మంచి మార్క్స్ వస్తాయి. దాని నుండి మనకి ఈసెట్ సీట్ తెచ్చుకొని మంచి కాలేజీలో గాని, యూనివర్సిటీలో గాని జాయిన్ అయ్యి బీటెక్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ అలవాటవుతుందనమాట. ఈ మోడల్ ఏంటనేది అలవాటవుతుంది. గైడెన్స్ లేకుండా మనమే సెల్ఫ్ గైడెన్స్‌తోని ఎలాగా వెళ్ళాలి. అది అర్థమవుతుందనమాట. అదే ఇప్పుడు ఇంటర్‌లో అనుకోండి సెల్ఫ్ గైడెన్స్ ఉండదు. మనం వాళ్ళు గైడెన్స్ చేస్తుంటే చదువుతాము, మంచి మార్క్స్ వస్తాయి బానే ఉంటుంది. మీకు ఇంటర్‌లోనే మంచి మార్క్స్ వచ్చి ఇయన్నీ చేసి వెళ్ళే బదులు బీటెక్ అప్పుడు మంచి మార్క్స్ రాకపోతే బాధ కదా! అందుకనేసి డిప్లొమాలో జాయిన్ అయ్యామనుకోండి ఇక్కడే మనకు అర్థమైపోద్ది. మన సెల్ఫ్ గైడెన్స్ ఉందా? లేదా? మనం సెల్ఫ్‌గా చదువుకుంటున్నామా? లేదా? అప్పుడు మనం మన మైండ్‌తో ఆలోచించి బాగాన మంచి డెసిషన్ తీసుకొని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకొని ఈసెట్ పాస్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని ఏదో ఒక మంచి కాలేజ్‌లో, యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుంటే బీటెక్ అనేది లైఫ్ బావుంటది. బీటెక్ చదువుకుంటే మనకి బోలెడన్ని జాబ్స్, ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు డిప్లొమా నుండి లాస్ట్ 3 ఇయర్స్ అయిపోయాక ఆహ్, జాబ్స్ ఇస్తారనమాట. ఇన్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అని. ఆ ఆపర్చునిటీస్‌లో మనం జాబ్స్ వస్తాయి. హైయెస్ట్ 8.5 ఎల్‌పీఏ వరకు వస్తున్నాయి ఇప్పుడు జాబ్స్ అయితే. దాన్ని బట్టి మనం డిప్లొమాలో జాయిన్ అయితే 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్ మంచి ఆఫర్ వచ్చిందనుకోండి జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే బీటెక్ మనం కంపల్సరీ చదవాలనుకుంటే బీటెక్ చదువుకోవచ్చు.
ఇప్పుడు జాబ్ మంచి కంపెనీలో ఆఫర్ వచ్చి 8.5 ఎల్‌పిఏ ఇలాగ వచ్చిందనుకోండి. మంచి జాబొస్తే వాళ్ళు ఒక 1, 2 ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మంచి మంచి కాలేజెస్‌లో విట్స్‌విలాని కాలేజెస్ అలాంటి మంచి మంచి కాలేజెస్‌లోని జాయిన్ చేసి వాళ్ళే ఆహ్, బీటెక్ స్టడీ చేయిస్తారనమాట. అందుకనేసి ఇప్పుడు బీటెక్ చదవాలా? డిప్లొమా చదవాలా? ఇంటర్ చదవాలా? డిప్లొమా చదవాలా? అన్న కన్‌ఫ్యూజన్‌లోని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బీటెక్ చదవాలని కంపల్సరీ ఫిక్స్ అయ్యి ఉంటే డిప్లొమా తీసుకోండి. అది మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఇప్పుడు ఇంటర్ తీసుకుంటే మీకు గైడెన్స్ వాళ్ళిస్తారు. మంచి మార్క్స్ ఒస్తాయి. అన్నీ బావుంటుంది. కాకపోతే తర్వాత బీటెక్‌కెళ్ళే బదులుకి లెర్నింగ్ స్లో అయిపోయి వాళ్ళు గైడెన్స్ ఇవ్వక మన వాళ్ళతో మనం ఉండాలి. అందుకని ఇప్పుడు నుండే డిప్లొమా తీసుకుంటే మంచి మార్క్స్ ఇప్పుడే గెయిన్ చేసుకున్నామనుకోండి 3 ఇయర్స్ లోపు. ఈలోపు బీటెక్‌లో వచ్చే సిలబస్ కూడా డిప్లొమాలో కవర్ అవుతుందనమాట. ఆ బీటెక్ 4 ఇయర్స్‌లో ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్‌లో చెప్పే సిలబస్ అంతా ఈ డిప్లొమా 3 ఇయర్స్‌లో కంటిన్యూ‌గా చెప్తూ ఉంటారు. చెప్తున్న కొద్దీ మనకి నాలెడ్జ్ పెరిగి ఈలోపు మనకి ఇంట్రెస్ట్ వచ్చి ఆ సబ్జెక్ట్స్ కూడా ఇందులో కవర్ అవ్వడం వల్ల దీంట్లో డిప్లొమా నుండి బీటెక్‌కెళ్తే ఈజీ అవుతుంది. అదే ఇంటర్ నుండి బీటెక్‌కెళ్ళామనుకోండి, ఇంటర్‌లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవి బీటెక్‌లో ఉండవు. అందుకనేసి చాలా కష్టం అవుతుంది బీటెక్. అదే ఇప్పటి నుండే అలా కంటిన్యూ‌గా అవే చదువుతూ ఉన్నామనుకోండి, బీటెక్ ఈజీగా ఉంటుంది. అందుకనేసి డిప్లొమా జాయిన్ అవ్వడం చాలా బెస్ట్. ఇప్పుడు మీరు పాలిసెట్ ద్వారా డిప్లొమా జాయిన్ అవ్వాలి. పాలిసెట్ అంటే 120 మార్క్స్‌కి ఎగ్జామ్ అవుతుంది. 50 మార్క్స్ ఏమొచ్చి మ్యాథ్స్, 35 కెమిస్ట్రీ, 35 ఫిజిక్స్ అనమాట. ఇప్పుడు మీకవి మంచి మార్క్స్ రావాలంటే మ ముందు ఎగ్జామ్ రాసామనుకోండి, అందులో రూ. 400 కట్టి ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, దాన్ని బట్టి ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో కౌన్సెలింగ్, సీట్ సెలక్షన్ అవన్నీ చేసుకొని మంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పాలిసెట్ లాస్ట్ అప్లయింగ్ డేట్ ఏమో వచ్చి 15థ్ ఫోర్త్ మంత్ 2025. మీరు లాస్ట్ అప్లయింగ్ డేట్ అంటే ఇంకో 2 డేస్ ఉంది. ఈలోపు గాని అప్లై చేసుకుంటే మన ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటది. ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు పాలిసెట్ సీట్ వస్తుంది. మంచి కాలేజ్‌లో సీట్ రావచ్చు. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి కాలేజ్‌లో చదువుతున్నాను. అందులో సీట్ రావాలంటే మినిమమ్ 10,000 లోపు, 15,000 లోపు ర్యాంక్ ఉండాలి. మీకు ఆ ర్యాంక్ కావాలంటే మీరు కావాలంటే మా కాలేజీలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. పాలిసెట్ కోచింగ్. మీరు కావాలంటే ఆ కాలేజీలోకొచ్చి కోచింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు. థాంక్ యూ.